నమస్తే. ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం. ఈరోజు ఉండవల్లి కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ సమీపంలో స్టీలు వంతెన నిర్మాణ పనులు పరిశీలనగా చూద్దాం. ఇదంతా కొండవీటి వాగు. ఈ కొండవీటి వాగు వచ్చే ఈ నీటిని కృష్ణానదిలోకి మళ్లించి ఇటువైపుగా కాలువల ద్వారా పంపే విధంగా ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా కాలం క్రితం ఏర్పాటు చేశారు. ఈ దిశగా కాలువలకి సరిపడా నీరు వదలటం, అదేవిధంగా మిగిలిన వాటర్ని కృష్ణానదికి పంపటం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ సమీపంలోనే స్టీలు వంతెన నిర్మాణ పనులు చూస్తున్నాం. ఇటు నుంచి డైరెక్ట్గా కరకట్ట రోడ్డుకి వెళ్ళిపోవచ్చు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సమీపంలోనే కరకట్ట రోడ్డు అనమాట, అటుగా వెళ్ళొచ్చు అనమాట. ఇదంతా స్టీలు వంతెన నిర్మాణ పనులు కృష్ణా డెల్టా కాలువ పశ్చిమ కాలువ వైపుగా సీతానగరం లిమిట్స్లో మనం చూస్తున్నాం. అటువైపు సీతానగరం, కేఎల్ కాలనీ, ఇటువైపు ఉండవల్లి. ఈ మధ్యలో స్టీలు వంతెన నిర్మాణం కాలువ మీద ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, మనం గత 20 రోజుల క్రితం పరిశీలనగా చూసాం, తిరిగి ఈరోజు చూస్తున్నాం. అప్పటికిప్పటికీ ఈ నిర్మాణ పనుల్లో వేగం పెంచారనే చెప్పాలి. కింద ఫ్లోరు ఈ విధంగా భారీ యంత్రాల సహాయంతో అటువైపు ఇటువైపుగా కూడా వేగవంతంగా పనులు జరుపుతున్నారు కార్మికులు. చూడండి, జాతీయ రహదారికి కనెక్టివిటీగా ఉండే విధంగా, అంటే NH-16 అటుగా దూరంగా చూస్తున్నారు కదా, కొండ ప్రక్కనే ఉండవల్లి సెంటర్ వెళ్ళిపోయే రహదారి అనమాట. ఇది మనం చూస్తున్న కొండ సీతానగరం కొండ, కేఎల్ కాలనీ సీతానగరం కొండ అనమాట. ఈ ప్రక్కగా అటుగా వెళ్తున్నాయి చూడండి వాహనాలు. అటు నుంచి డైరెక్ట్గా మనం ఉండవల్లి సెంటర్కి వెళ్ళిపోవచ్చు. ఇటువైపు పిల్లర్ల కోసం ఈ విధంగా ఐరన్ పనులు పూర్తి చేస్తున్నారు. భారీ యంత్రాల సహాయంతో ఈ కాలువ మీద అటువైపు ఇటువైపుగా పనులు వేగవంతంగా చేస్తున్నారు కార్మికులు. నేషనల్ హైవే NH-16కి ఈ వంతెన కనెక్టివిటీగా నిర్మాణం చేపడతారు. గౌతమ్ బుద్ధ రోడ్డు NH-16 నేషనల్ హైవే అనమాట. అటుగా వెళ్తున్న వాహనాలు చూడండి. సీతానగరం కొండ, ఇటువైపు ఉండవల్లి. స్టీల్ వంతెన నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నారు. అమరావతి రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డుకి లింకు కలిపే విధంగా ఈ వంతెన నిర్మాణం ఉంటుందన్నమాట. అంటే విజయవాడ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఈ వంతెన మీదుగా అమరావతి రాజధానికి E3 రోడ్డునే నేరుగా వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం కరకట్ట మీదుగా వాహనాలు వెళ్తున్నాయి కాబట్టి కరకట్ట రోడ్డు చాలా చిన్నగా ఉండటం, ప్రమాదాలు జరగటం, సరైన సమయానికి వెళ్ళలేకపోవటం, అంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి పెద్దదైన రోడ్డు నిర్మాణం కావాలనే దిశగా ఇటువైపుగా స్టీల్ వంతెన నిర్మాణం చేసినట్లయితే ఇటు నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి నేరుగా E3 రోడ్డు అమరావతి రాజధానికి వెళ్ళిపోయేందుకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో CRDA అధికారులు ఈ విధంగా నిర్మాణ పనులు వేగవంతంగా చేపడుతున్నారు. తాడేపల్లి సీతానగరం కొండ సమీపంలో కేఎల్ కాలనీలో ఈ విధంగా నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ నిర్మాణం కోసం ఈ ప్రాంతంలో కొన్ని ఇళ్లను కూడా తొలగించారు. ఇక్కడ నివాసం ఉండే కొంతమంది ఇళ్లను కూడా తొలగించి వారికి వేరే చోట కేటాయించారు. అవసరాన్ని బట్టి అటువైపుగా కూడా త్వరలో తొలగిస్తారని చెప్తున్నారు. రోడ్డు విస్తరణ చేస్తారు కదా, విస్తరణ చేసేటప్పుడు ఈ మనం చూస్తున్న ఇటువైపు ఈ చెట్లను వీటిని కూడా తొలగిస్తారు. ప్రస్తుతం ఈ పిల్లర్లు బ్రిడ్జి వరకు మాత్రమే తొలగించారన్నమాట. దాదాపుగా 70 కోట్ల అంచనాతో నిర్మాణ పనులను ప్రారంభించారు CRDA అధికారులు. అటువైపుగా కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఈ ప్రక్కనే బకింగ్హామ్ కెనాల్ కాలువ ఉండటం, ఈ కాలువ మీద ఈ విధంగా నిర్మాణాలు చేయటం త్వరితగతిన అమరావతి రాజధాని చేరుకునేందుకు ఒక రాజబాటగా ఈ మార్గాన్ని చెప్తున్నారు చాలామంది రైతులు. ఎందుకంటే అటువైపు ట్రాఫిక్ చాలా జామ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి నేరుగా ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు కాబట్టి ఎలాంటి అభ్యంతరాలు ఉండవని త్వరితగతిన
అమరావతి రాజధానికి హైకోర్టుకి వెళ్లేందుకు అవకాశం కలుగుతుందని అమరావతి గ్రామాలన్నింటినీ కూడా వెన్నెముగ్గా ఉన్న E3 రోడ్డుకి కనెక్టివిటీ ఉండే విధంగా ఈ స్టీల్ వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నారు. ఇదంతా పీడబ్ల్యూడీ వర్క్షాప్. ఇక్కడే ఐరన్ పిల్లర్లు ఇవన్నీ కూడా వారికి కావాల్సిన సామాన్లు ఇక్కడ ఏర్పాటు చేసుకొని కార్మికులు ఇటువైపుగా మళ్లించి ఇక్కడ పనులు చేపడుతున్నారు. ఐరన్ ఫ్రేమ్వర్క్ మొత్తం అటువైపు చేస్తున్నారు. ఈ విధంగా ఈ 15 రోజుల్లో ఈ పిల్లర్ల పైన ఫ్రేమ్వర్క్కి శ్రీకారం చుట్టారు. ఫైలింగ్ వర్క్ కూడా పూర్తయిపోయింది. సిమెంటు పిల్లర్ వర్క్ ఇప్పుడు ప్రస్తుతం ఐరన్ వర్క్ చేస్తున్నారు. కేఎల్రావు కాలనీలో సీతానగరం వైపుగా ఇటువైపుగా మనం చూస్తున్నాం. ఇదంతా కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. కొండవీటి వాగు వచ్చే నీటిని కృష్ణానదిలో మళ్లించేందుకు, ఇటువైపు ఆపేందుకు, కాలువల ద్వారా పంపేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ ఎంతగానో దోహదకారం అవుతుందనే చెప్పాలి. ఇదంతా పీడబ్ల్యూడీ వర్క్షాప్ అనమాట. ఈ లోపల ఐరన్ ఫ్రేమ్వర్క్స్, ఈ సిమెంట్ పనులకు సంబంధించిన మెటీరియల్ మొత్తం లోపల ఉంచి పనులకి శ్రీకారం చుడుతున్నారు కార్మికులు. ఇటు నుంచి డైరెక్ట్గా ఉండవల్లి గ్రామంలో నుంచి E3 రోడ్డుకి కనెక్టివిటీగా రోడ్డు నిర్మాణం చేపడతారు. ఈ ప్రక్కగా అటువైపుగా కరకట్ట రోడ్డు దూరంగా చూసేది. ఇప్పుడు మనం చూస్తుంది ఇటు నుంచి ఈ చిన్న రహదారిని పెద్ద రహదారిగా 4 లైన్ రహదారిగా దీన్ని విస్తరణ చేస్తారు. E3 రోడ్డుకి కనెక్టివిటీ ఉండే విధంగా ఈ రోడ్డుని విస్తరణ చేసి E3 రోడ్డు కలుపుతారనమాట. ఇటువైపు ఈ అరటి తోటలను కూడా త్వరలో తొలగించేస్తారు. ఇటువైపుగా కొంతమంది రైతులు ఇటీవల వరకు భూములు ఇవ్వని కారణంగా కొన్ని పనుల్లో జాప్యం జరిగిందని, ఇటువైపుగా రైతులు భూములు ఇచ్చారు కాబట్టి ఈ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు అధికారులు. ఈ రోడ్డుని డైరెక్ట్గా E3 రోడ్డుకి వెళ్ళిపోవచ్చు. అమరావతి రాజధాని E3 రోడ్డుకి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ మొత్తం అరటి తోటలు కనిపిస్తూ ఉంటాయి చూడండి. అటు ఇటు అరటి తోటలు మనం చూడవచ్చు. ఆ తోటలు కూడా అంటే రైతులు కూడా ఇక్కడ భూములు ఇచ్చారని చెబుతున్నారు. ఆ ప్రక్రియ పూర్తయినట్లయితే డైరెక్ట్గా E3 రోడ్డుకి కనెక్టివిటీ ఉండే విధంగా ఈ రోడ్డుని విస్తరణ చేస్తారు త్వరలో. అటువైపు స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ఉండవల్లి వైపు లోపల వెంకటపాలెం నుంచి ఉండవల్లి వైపు వచ్చే మార్గాన్ని కూడా పెద్దది చేశారు. కరకట్ట రోడ్డు నుంచి కూడా లింక్ రోడ్డుగా ఒక రోడ్డుని చివరిగా కలిపారు. ఈ విధంగా అన్ని రకాలుగా అమరావతి రాజధానికి త్వరితగతిన వెళ్లేందుకు రహదారుల వ్యవస్థని విస్తరణ చేస్తున్నారు CRDA అధికారులు. ఇదంతా కొండవీటి వాగు అటు కరకట్ట మీద వంతెన అనమాట. ఇది చాలా కాలం క్రితం నిర్మాణం చేపట్టారు కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. E3 రోడ్డుకి కనెక్టివిటీ ఉండే విధంగా ఈ రోడ్డును కూడా త్వరలో విస్తరణ చేస్తారు. ఈ విధంగా ఒక గ్రీన్ఫీల్డ్ సిటీగా అభివృద్ధి చేస్తారు ఈ ప్రాంతం. ఉండవల్లి మొత్తం కూడా ఒక టూరిజం హబ్గా త్వరలో ఏర్పాటు చేసేందుకు ఇందుకు సంబంధించిన విధి విధానాలని రూపకల్పన చేస్తున్నారు. టూరిజం కాటేజీల నిర్మాణం ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ సమీపంలో ఉండవల్లి కొండలు ఉండటం, ప్రత్యేకంగా అక్కడ శిల్ప సంపద, ఆ గృహాల్లో అనంత పద్మనాభుని స్వామిని ఏకశిల విగ్రహాలు ఇవన్నీ కూడా గత చారిత్రక నేపథ్యాలకి ఆధారాలుగా పురావస్తు శాఖ వారి నిర్వహణలో అక్కడ మనం చూడవచ్చు. సుదూర ప్రాంతాల నుంచి ఈ ఉండవల్లి వచ్చినప్పుడు ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేసినట్లయితే ఇటు నుంచి నేరుగా వెళ్ళిపోయేందుకు అవకాశం ఉందన్నమాట. ఉండవల్లి గృహాలు చూడవచ్చు. సమీప ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాలను కూడా తిలకించవచ్చు. ఇటు నుంచి అటువైపుగా రాజధానికి వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంది. అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఉండవల్లి గ్రామం మనం చూస్తున్నాం. ఇదంతా ఉండవల్లి లిమిట్స్ అన్నమాట. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఏపీ అమరావతి రాజధాని విశేషాల గురించి, రోడ్ల విస్తరణ గురించి, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.
ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటు నుంచి డైరెక్ట్గా సీడ్ యాక్సెస్ రోడ్డుకి లింకు కలిపే విధంగా అటువైపుగా తార్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఆ రోడ్డుకి ఇటు నుంచి ఈ రోడ్డు వెడల్పు చేసి దీన్ని విస్తరణ చేసినట్లయితే, ఈ రోడ్డుకి కనెక్టివిటీ చేసినట్లయితే నేరుగా మనం అమరావతి రాజధానికి వెళ్ళిపోయే అవకాశం కలుగుతుందన్నమాట. ఇందుకు సంబంధించిన పనుల్ని వేగవంతంగా చేస్తున్నారు చూడండి. ఈ అరటి సాగుని వీటిని కూడా త్వరలో తొలగించేస్తారు. అటువైపుగా పనులు చేసుకుంటూ వస్తున్నారు. వీటిని కూడా తొలగిస్తారు త్వరలో. స్టీల్ వంతెన నిర్మాణ పనుల కోసం ఈ రోడ్డును కూడా అభివృద్ధి చేస్తారు, విస్తరణ చేస్తారు. ఉండవల్లి గ్రామంలో మనం చూస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి ఉండవల్లి ఒక మణిహారంగా చెప్పవచ్చు. ఎందుకంటే తూర్పు వైపుగా స్వాగతం పలికే విధంగా ఉండవల్లి ఉంది కాబట్టి ఇటు విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి వచ్చేవారికి కానీ తాడేపల్లి సీతానగరం నుండి నేరుగా అమరావతి రాజధానికి అమరావతి హైకోర్టుకి వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంది. ప్రస్తుత వాహనాలన్నీ కూడా అటువైపుగా కరకట్ట మీదుగా వెళ్తున్నాయి కాబట్టి బస్సు సర్వీస్ అయితే ఉండవల్లి సెంటర్ నుంచి అమరావతి రాజధానికి వెళ్ళిపోతుంది. అమరావతి రాజధానిలో ప్రసిద్ధ క్షేత్రాలుగా వెలుస్తున్నాయి. వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామివారి సన్నిధి ఉంది. తాళ్ళాయపాలెంలో శైవక్షేత్రం ఉంది. ఈ విధంగా అన్ని క్షేత్రాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. అన్నిటికి మించి ఇటీవల మాజీ ప్రధాని వాజ్పేయి గారి విగ్రహాన్ని కూడా సీడ్ యాక్సెస్ రోడ్ సమీపంలో ఆవిష్కరణ చేశారు. త్వరలో నీరుకొండలో కూడా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తారు. తుళ్ళూరు సమీపంలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడం ద్వారా వారి సంస్కృతి, వారి రాజనీతి గురించి భవిష్యత్ తరాలకు ప్రచారం చేసే దిశగా లైబ్రరీలు ఏర్పాటు చేయటం, పార్కులు ఏర్పాటు చేయటం, ప్రదర్శనశాల ఏర్పాటు చేయటం, మ్యూజియం ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ చూస్తారు. చూడండి, ఉండవల్లిలో ఇటువైపుగా నిర్మాణ పనుల కోసం యంత్రాల సహాయంతో పైలింగ్ పనులు చేస్తున్నారు. ఉండవల్లి గ్రామంలో మనం చూస్తున్నాం. ఇటు నుంచి డైరెక్ట్గా ఉండవల్లి మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు. కరకట్ట రోడ్డుకి మెయిన్ రోడ్డుకి మధ్య రోడ్డు అనమాట ఇది. ఇటు నుంచి డైరెక్ట్గా ఉండవల్లి బస్సు రోడ్డుకి వెళ్ళిపోవచ్చు. ఉండవల్లి గ్రామంలో మనం చూస్తున్నాం. ఇటువైపుగా కూడా పనులు వేగవంతం చేస్తున్నారు. కొండవీటి వాగిది అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో అటువైపు ఇటువైపు పనుల్ని వేగవంతంగా చేస్తున్నారు ఉండవల్లి గ్రామంలో. భవిష్యత్తులో ఉండవల్లి ఒక తూర్పు ముఖద్వారంగా అమరావతి రాజధానికి స్వాగతం పలికే తూర్పు ముఖద్వారంగా మనం చూడవచ్చు. ఎన్టీఆర్ జిల్లాకి, గుంటూరు జిల్లాకి కేంద్ర స్థానంగా ఇక్కడ ఉండవల్లి నుంచే రాకపోకలు సాగిస్తారు. థ్యాంక్ యూ.